మూసీ సుందరీకరణలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు అధికారులు షురూ చేశారు. మొదటి విడతలో పునరావాస కేంద్రాలకు తరలించిన వారి ఇండ్లను మరికాసేపట్లో నేలమట్టం ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే చాదర్ ఘాట్ లో రెడ్ మార్క్ చేసిన ఇండ్లకు రెవెన్యూ అధికారులు సీల్ వేశారు. చాదర్ ఘాట్ పరిసరాల్లో 20 ఇండ్లకు ఆర్టీఎక్స్ మార్కింగ్ చేసి నిర్వాసితులను తరలించారు. మూసానగర్, రసూల్పుర, వినాయక్ నగర్ లో కూల్చివేతలు జరగనున్నాయి. మూసీ సుందరీకరణలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు అధికారులు షురూ చేశారు. మొదటి విడతలో పునరావాస కేంద్రాలకు తరలించిన వారి ఇండ్లను మరికాసేపట్లో నేలమట్ట ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే చాదర్ ఘాట్ లో రెడ్ మార్క్ వేసిన ఇండ్లకు రెవెన్యూ అధికారులు సీల్ వేశారు. చాదర్ ఘాట్ పరిసరాల్లో 20 ఇండ్లకు ఆర్టీఎక్స్ మార్కింగ్ చేసి నిర్వాసితులను తరలించారు. మూసానగర్, రసూల్పుర, వినాయక్ నగర్ లో కూల్చివేతలు జరగనున్నాయి. మూసీ సుందరీకరణలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు అధికారులు షురూ చేశారు. మొదటి విడతలో పునరావాస కేంద్రాలకు తరలించిన వారి ఇండ్లను మరికాసేపట్లో నేలమట్ట ప్రక్రియ ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాదర్ ఘాట్ లో రెడ్ మార్క్ చేసిన ఇండ్లకు రెవెన్యూ అధికారులు సీల్ వేశారు. చాదర్ ఘాట్ పరిసరాల్లో 20 ఇండ్లకు ఆర్టీఎక్స్ మార్కింగ్ చేసి నిర్వాసితులను తరలించారు. మూసానగర్, రసూల్పుర, వినాయక్ నగర్ లో కూల్చివేతలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, త్రిపుర మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు అయితే ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి కూల్చివేతలు సాగుతున్నాయి. మనం ప్రస్తుతం శంకర్ బస్తీ ప్రాంతంలో ఉన్నాము. అంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఏ అయితే కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలకు సంబంధించి ఇప్పటికే అధికారులు సర్వే నిర్వహించి వాటికి ఇళ్లకు మార్కింగ్ చేశారు. ఆ మార్కింగ్ చేసిన ఇళ్లకు సంబంధించేసి ఇప్పుడు ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించేసి ఆ ఇల్లు కూల్చివేతలు అయితే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఏదైతే మూసీ పరివాహక ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాల్లో ఉదయం నుంచి కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. మనం ప్రస్తుతం శంకర్ బస్తీ ప్రాంతంలో శంకర్ బస్తీ ప్రాంతంలో దాదాపు 85 ఇళ్లకు అధికారులు సర్వే నిర్వహించేసి ఆ సర్వేలో ఆర్బీఎక్స్ అని చెప్పేసి అంటే రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించే ఇళ్లకి మార్కింగ్ చేయడం జరిగింది. 85 ఇళ్లకు సంబంధించేసి ఉదయం నుంచి ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో ఈ శంకర్ బస్తీలో దాదాపు 85 ఇళ్ళు ఉన్నాయి. 85 ఇళ్లకు సంబంధించిన వారందరినీ కూడా ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి తరలించిన వారందరికీ అంటే పిల్లిగుడిసెల ప్రాంతంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వారికి ఇళ్లను కేటాయిస్తూ అధికారులు
వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. దీంతో వీరంతా ఇక్కడ నుంచి ఖాళీ చేసి ఆ ప్రాంతాలకు పోతున్న పరిస్థితి ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి తాము ఇక్కడ నివసిస్తున్నామని చెప్పేసి మూసీ ప్రక్షాళన పేరుతో తమను ఇక్కడ నుంచి తరలించడం చాలా బాధాకరం అని చెప్పేసి ఇక్కడ ఉన్న బాధితులంతా వాపోతున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం అయితే చూడొచ్చు, ఇక్కడ ఉన్న వారంతా తమ ఇంట్లోని సామాన్లు అంటే ఒక్కొక్క సామాను చాలా జాగ్రత్తగా తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. అంటే ఉదయం నుంచి కూడా ఇక్కడ వీళ్ళంతా ఇంట్లో సామాన్లన్నింటినీ తీసుకొని ఒక్కొక్క సామాను జాగ్రత్తగా తీసుకొని ఆటోల్లో వాటిలో పెట్టుకొని తరలించిపోతున్న పరిస్థితి. అంటే దాదాపు 30 నుంచి 40 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నామని చెప్పేసి అలాంటి ప్రాంతాన్ని వదిలిపోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి బాధితులు వాపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అధికారులు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద కొంత వసతులు సౌకర్యం సరిగా లేదు అని చెప్పేసి బాధితులు వాపోతున్న పరిస్థితి ఉంది. ఆ వసతులను మెరుగుపరచాలని చెప్పేసి అక్కడ వసతులు మెరుగుపరిస్తే తమకు ఇబ్బంది ఉండదని చెప్పేసి అయితే మూసీ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా కొంత ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో బాధితులు ఉన్నారో వారంతా కూడా గతంలో అంటే 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాము, మాకు పరిహారం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్న పరిస్థితి. కొన్ని ఇంటికి పట్టాలు ఉన్నాయి, ఆ పట్టాలు ఉన్న వాటిని కూడా కొంత పరిహారం అంటే ప్రభుత్వం నుంచి కొంత పరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా చాదర్గట్ట పరిసర ప్రాంతాల్లో చాదరఘాట్ అదేవిధంగా రసూల్పూర్, శంకర్ బస్సి, గోల్నాగ ప్రాంతాల్లో కూల్చివేతలు అయితే ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతాలకు సంబంధించేసి అంటే బుల్డోజర్లతో కూల్చివేస్తే వాళ్ళ సామాన్లు దెబ్బతింటాయి కాబట్టి బుల్డోజర్లు కాకుండా కేవలం మనుషులు అంటే జిహెచ్ఎంసీకి సంబంధించి కొంతమంది వర్కర్లను పెట్టేసి ఆ వర్కర్ల ద్వారానే వాళ్ళకి సంబంధించిన ఇళ్ళకి సంబంధించిన తలుపులు కానీ అదేవిధంగా గేట్లు కానీ ఇంకా వేరే ఏదైనా సామాన్లు తీసుకోవడానికి ఇబ్బంది కలగకుండా వర్కర్స్ని పెట్టేసి వర్కర్ల ద్వారానే ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటికి సంబంధించేసి ఏది ఆర్బీఎక్స్ అని చెప్పేసి ఏదైతే మార్క్ చేశారో ఆ ప్రాంతాలకు సంబంధించిన ఇళ్లను అయితే కూల్చివేస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఈ ప్రతి ఇంటికి సంబంధించి అంటే సామాన్లు ఏవైతే ఉన్నాయో ఆ సామాన్లు ఇక్కడ దెబ్బతినకుండా ప్రతి ఒక్క ఇంటిని చాలా జాగ్రత్తగా కూల్చివేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కూల్చివేసిన అంటే వీరందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో లేకుండా కేవలం వీళ్ళంతా పిల్లి బస్తీలో వీళ్ళంతా కావాలని చెప్పేసి అక్కడే వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన సమయంలో ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడికి పైకి వెళ్ళాలంటే 8-9 ఫ్లోర్లలో ఇచ్చారు. ఆ ఫ్లోర్లలో ఇచ్చిన వారికి పైకి వెళ్ళడానికి కొంత ఇబ్బందికరంగా ఉంది, అక్కడ లిఫ్ట్లు పనిచేయట్లేదు అని చెప్పేసి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్పేసి చెప్తున్నారు. అయితే మంచినీటి వసతి కూడా అక్కడ సరిగా లేదు. అధికారులు అంటే చెప్పినట్టుగా మేము వింటున్నాం కాబట్టి మాకు కొన్ని అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏదైతే ఉన్నాయో వాటి దగ్గర మాకు కొంత సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మూసీ పరివాహక ప్రాంతంలో అయితే కూల్చివేతలు అయితే ప్రారంభమయ్యాయి. ఈ కూల్చివేతల సమయంలో ఉదయం కొంత టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ ఆ తర్వాత అధికారులు వారికి నచ్చి చెప్పడంతో కొంత పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. ఇప్పుడైతే ప్రశాంతంగా అంటే ఇప్పుడు దాదాపు శంకర్ బస్తీలో 85 ఇళ్ళు ఉన్నాయి, వీటికి సంబంధించి మొత్తం ఖాళీ చేస్తున్నారు. మొత్తం ఈ ప్రాంతంలో దాదాపు 151 ఇళ్లను గుర్తించారు. దానికి సంబంధించి 148 మంది ఇప్పటికే ఈ ప్రాంతం ఖాళీ చేసి వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. మిగతా ఒక 3-4 ఇళ్ళు ఉన్నాయి, వాటికి సంబంధించేసి వాళ్ళని ఒప్పించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపు ఇప్పటికే అధికారులు 1600కు పైగా ఇళ్లను గుర్తించేసి వాటికి మార్కింగ్ చేయడం జరిగింది. ఆ మార్కింగ్ సంబంధించిన ఇళ్ల వరకు ఖాళీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏంటంటే ఇంకొక 2-3 రోజుల్లో ఇక్కడ ఈ మార్కింగ్ చేసిన ఇళ్ళన్నింటినీ ఖాళీ చేయించేసి వారందరినీ కూడా అక్కడికి ఏదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారో అక్కడికి తరలించే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం మీద అంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఏదైతే మార్కింగ్ చేశారో వాటికి సంబంధించిన ఇళ్లను మొత్తాన్ని తొలగిస్తామని చెప్పేసి వారందరినీ ముందుగా అంటే వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించేసి రీహాబిలిటేషన్ చేస్తామని చెప్పేసి ఆ తర్వాతనే మిగతా ప్రాంతాల్లో ఏదైతే బఫర్ జోన్ ఉందో ఆ బఫర్ జోన్కి సంబంధించిన ప్రాంతాల్లో ఆ బఫర్ జోన్ ప్రాంతాలకు సంబంధించి వారికి దసరా తర్వాత నోటీసులు ఇచ్చి వారిని కూడా ఖాళీ చేయించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మూసీ పరివాహక ప్రాంతంలో కొంత అంటే సానుకూలంగా అంటే ప్రజల నుంచి కూడా కొంత సానుకూలం అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, కాకపోతే అక్కడ వసతులు సరిగా లేవు, ఆ వసతులను మెరుగుపరిస్తే తమకు ఇబ్బంది లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఎన్నో ఏళ్ళుగా ఉంటున్న నివాసాలను ఖాళీ చేసి వెళ్ళడం తమకు చాలా బాధగా ఉందని చెప్పేసి బాధితులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఈ ప్రాంతంలో దాదాపు 151 కుటుంబాలను గుర్తిస్తే దాంట్లో 147 కుటుంబాలు అంగీకరించినట్టు తెలుస్తుంది. వీరంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం చూడొచ్చు ఈ ప్రాంతాన్ని మొత్తం ప్రతి ఒక్క ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు అంటే ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చెప్తున్నది ఏంటంటే మాకు పునరావాసం కల్పిస్తే ప్రభుత్వం కొంత పరిహారం అంటే పట్టాలు ఎవరైతే ఉన్నారో ఆ పట్టాలకు సంబంధించిన వాళ్ళకు కూడా కొంత పరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. అయితే వీళ్ళు మోటివేషన్ చేయడంలో కొంతమంది పొలిటికల్ నేతలు కూడా కొంచెం ముందుకు వచ్చారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంఆర్ఓ సంజారాన్ని ఎవరైతే
ఉందో ఆమె కూడా కొంత ఇబ్బంది అంటే ఇక్కడ తరలించే విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంతమంది స్థానికులు మనతో ఉన్నారు. చెప్పండి సార్, అంటే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు కదా? हाँ, हमारे जो है सो इलेक्शन में हमारे एमएलए साहब बलाला साहब जो है सो बोले थे, हमारे जो है सो घर के बदले घर दिलाते बोले थे। अल्हम्दुलिल्लाह हमको जो है सो यहाँ पर चंचलगुड़े में घर दिए। अब आइंदा सहूलत होंगी। अब तो फिलहाल थोड़ा प्रॉब्लम है, अभी होंगे हो जाएंगे इंशाल्लाह। हमारे को दिए, हम बहुत बहुत एमएलए साहब का बहुत बहुत शुक्रिया। बस అయితే మొత్తానికైతే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు. అక్కడ కొద్ది సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్పేసి ఆ సమస్యలను పరిష్కరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అంటున్నారు. ఈ కూల్చివేతల ప్రాంతానికి సంబంధించేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కొంతమంది అధికారులు అంటే పోలీసు బందోబస్తుతో పాటు ఇక్కడ అధికారులు కూడా వచ్చేసి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడ నుంచి తరలించే వాళ్ళు సామాన్లు తరలించేందుకు కూడా ప్రభుత్వం కొంత వెహికల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి తరలిపోతున్న పరిస్థితి. అంటే మిగతా ప్రాంతాల్లో అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, మూసీ పరుగు ప్రాంతంలో చైతన్యపురి ప్రాంతం అదేవిధంగా నాగోలు ప్రాంతంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఆ ప్రాంతంలో తొలగింపు చర్యలు తీసుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందని మనం చూసుకోవాలి. ప్రధానంగా ఈ మూసీ పరుగు ప్రాంతాల్లో ఉదయం గోల్నాగ్ ప్రాంతంలో కేటీఆర్ పర్యటించిన సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే మూసీ పరుగు ప్రాంత సుందరీకరణ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందో అక్కడ ఉన్న బాధితులకు పూర్తిస్థాయి పరిహారం ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తే మాత్రం తాము చూస్తూ ఊరుకోమని చెప్పేసి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఎవరైనా బుల్డోజర్లతో అంటే మీకు పరిహారం ఇవ్వకుండా బుల్డోజర్తో కానీ తర్వాత కూల్చివేతలకు ముందుకు వస్తే మాత్రం బస్తీవాసులంతా ఏకం కావాలని చెప్పేసి అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనమంతా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ కూల్చివేతలు ఉదయం నుంచి కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా బస్తీ ఖాళీ చేసి వెళ్ళిపోతామని చెప్పేసి ఖాళీ చేసేసి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది పరిస్థితి ఇక్కడ తాజా పరిస్థితి త్రిపుర. రైట్ రామ్ నరేష్, థ్యాంక్ యూ.